హాయ్ అండి, క్రేజీ అబ్బి ఛానల్లో ఈరోజు వచ్చేసి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి. అదే గోధుమ రవ్వ ఉప్మా అండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుందండి. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కనిద్దాం. ఇప్పుడు ఇందులోకి ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు టేస్ట్ బాగుంటుందండి వేసుకుంటే పోపు తినడానికి. అందులో 2 టేబుల్ స్పూన్ల శనగగుళ్ళు వేసుకోవాలండి. అవే పలుకులు, శనగ పలుకులు. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవాలండి. అందులోనే జీలకర్ర, ఇప్పుడు అందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే చిన్నగా తరుముకున్న ఉల్లిపాయ, క్యారెట్, అలాగే ఒక రవ్వ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అందులోనే ఉల్లిపాయ, క్యారెట్ మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలండి. ఇవి మగ్గించుకోవాలండి కలుపుకొని. ఇందులో ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదండి, ఇందులో గ్లాసు నూక తీసుకుంటున్నానండి. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి నూకని. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అయింది కదండి, ఇందులోకి వాటర్ వేసుకుందాం. ఒక గ్లాస్ నూక తీసుకున్నాం కదండి, 4 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే కరెక్ట్గా చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ అన్నీ చూసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇలా చూసుకోవాలండి. మళ్ళీ దగ్గర పడుతుంది. ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుందండి. మరొక 2 మినిట్స్లో అయిపోద్దండి. ఇదిగోండి ఉప్మా అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసుకొని. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. ఇదిగోండి ఉప్మా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తాను కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం లేదండి. లైక్ చేయడం వల్ల ఎంతోమందికి షేర్ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ అండి, బాయ్.